తెలియజేసుకుంటాం. ప్రార్థన చేసి వాక్య పరిచయం ఘనమైన తండ్రి, సర్వోత్తముడు, గతించిన కాలం అంతా మనందరినీ కాపాడి మరొక దినాన్ని మా బ్రతుకులు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనంతవరకు కీర్తనతో మహిమపరచిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. వాక్య పరిచయం ద్వారా నాయన మీ నామాన్ని కనపరుస్తుండగా మీ సహాయం కోరుతూ ఉన్నాను. నా వాక్యం మీది, జ్ఞానం మీది, సమస్తం మీది. నాయన తండ్రి, మీ మాట వినే అవకాశం ఇచ్చారు. ఆ మాటల ద్వారా మా బ్రతుకులను మార్చుకునే సుబుద్ధిని మాకు అనుగ్రహించారు. నా తండ్రి, మరి మీ గ్రంథంలో ఉన్న సంగతులను గ్రహించిన మాకు దయచేయమని మమ్మల్ని స్వాధీనపరచుకున్నాను. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభునామమున అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క మహాప్రభుని బట్టి దేవుని యొక్క సన్నిధిగా అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. దేవుడు ఇచ్చిన కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. గత 4-5 రోజుల నుంచి మనం ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం. జ్ఞానేశ్వరి అనే ఒక అమ్మాయి మరి తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డ గురించి మరి ప్రభుత్వాలు అయితే అందరూ కూడా వెతుకుతూనే ఉన్నారు, కానీ ఇంకా పూర్తిగా జారనేది తెలియలేదు. మరి ఆ కుటుంబానికి ఎంత బాగుంటుందో ఆలోచించాలి. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని కృపలో మన కుటుంబాన్ని దేవుడు ఆసౌక్యాన్ని ఇస్తున్నాడు అమ్మా. కనుక మనకి దేవుడు ఏమి ఇచ్చారు అని అనుకోకుండా, అంటే కొన్ని కుటుంబాలు ఏం చేసుకున్నారంటే సరైన బాధ్యతలు లేకుండా నష్టపరుచుకున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా నరులను యథార్థవంతులుగానే సృష్టించాడు. ఆయన సృష్టించడంలో ఎటువంటి తప్పు పొరపాటు కానీ ఏమీ లేదు. అయితే మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకుని దేవునికి దూరం అవటం, కుటుంబాలు పాడు చేసుకోవడం అనేది చూస్తూ ఉంటాం. అందుకే దేవుని గ్రంథంలో మాట్లాడుతూ, సామెతల గ్రంథంలో కూడా మాట్లాడుతూ, సుబుద్ధి గల భార్య గురించి మాట్లాడుతూ, ఆమె తన ఇంటి వారిని కనిపెట్టుకుంటుందంట. ఆమె తన ఇంటి వారిని ఏం చేస్తుందంట? కనిపెట్టుకోవాలి, బిడ్డలు కనిపెట్టుకోవాలి కుటుంబం అంటే. కనుక అంటే అది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఎంత జాగ్రత్త పడినా ఒక సమస్య అనేది మన వెంట ఉంటుంది. కనుక ఆ బాధ్యత కూడా కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలి. ఏదేమైనా మరి మనం చేసిన పొరపాటు దేవుని మీద వేయటం కూడా మంచిది కాదు. రైట్, ఇక వాక్య భాగంలోనికి మనం వెళ్తే, ఈరోజు ఆయన మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివి మన పాల్గొనగలుగుతాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచు. ఈ 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలు ముగింపులో మనకు, ఈ 2 వచనాల యొక్క సారాంశం ఏంటంటే మనకు ముగింపులో మనకు అర్థం. ఇది మొదటగా గుర్తుపెట్టుకొని మాట్లాడుతుంటే, ఈరోజు యోబు గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. యోబు గురించి తెలియని వారంటూ క్రైస్తవ ప్రపంచంలో ఎవరో ఉంటుంది. యోబు గ్రంథం గురించి క్రైస్తవ ప్రపంచంలో ఎవరో ఉంటుంది. ఇంకా కొందరు తిమోతి అంటే తెలియని వారు ఉండొచ్చు, లేదా తీతు అంటే తెలియని వారు ఉండొచ్చు, ఇలా కొంతమంది తెలియని వారు ఉండొచ్చు, వారు గొప్ప పని చేస్తున్నారు. కానీ యోబు అనే అతనేం సామాన్యుడు కాదు. మనకి ఏదైనా కష్టాలు వచ్చినంటే మనం వెంటనే కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరినే? యోబు జ్ఞాపకం చేసుకుంటాం. అంటే యోబు యొక్క జీవితం అంత గొప్ప జీవితాన్ని ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనం మనసులో పెడతాం. రైట్, ఇంకా పాఠంలోకి వెళ్ళిపోతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం రాసుకుని దయచి
త్వరగా తీయండి. రైట్. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండేడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు, అతని క్యారెక్టర్ చెప్పాడు. దేవుడు అతని వ్యక్తిత్వాన్ని చెప్పాడు. ఆయన మొదట ఏ దేశంలో ఉన్నాడైనా? ఊజు దేశంలో. యోబు యొక్క చరిత్ర చాలామందికి సరైన అవగాహన ఉండదు. అంటే యోబు ఏ కాలంలో జీవించాడు అనడానికి ఒక క్లారిటీ అనేది ఉంది. కానీ కొన్ని ఆధారాలు బట్టి మనం తీసుకుంటే యోబు ఏ కాలంలో ఉండేవాడో మనకు కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక మాట మనకు అర్థమైంది. ఏ మాట? ఏ దేశం? రైట్, అదనమాట. అంటే ఊజు దేశం అన్నది ఎక్కడ ఉంది? అసలు ఊజు దేశం ఏంటి అని చూసుకుని మనం వెళ్తాం. ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము తీసురా త్వరగా 20 వచనాన్ని చదువు. 20 వచనాన్ని చదువు. చూసారా? ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలు కనెను. అర్థమైందా? ఇది ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? నాహోరుని జ్ఞాపకం చేస్తున్నాడు. నాహోరు ఎవరు? అబ్రహాం గారి యొక్క సహోదరు. అబ్రహాము నాహోరు అన్నదమ్ములు. ఓకేనా? తెరాహు యొక్క బిడ్డలు. అండర్లైన్ చేసుకోండి. నాహోరు యొక్క బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? 21వ వచనం. వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు. బాగున్నాయి కదా పేర్లు? ఏమో ఇంతకే నాహోరు యొక్క బిడ్డల పేరు, కుమారుడి పేరేటయ్యా అంటే పెద్దవాడి పేరేమో ఊసు, చిన్నవాడి పేరేమో బూసు. వీటి అర్థం ఏంటంటే ఊసు అనేవాడు ఆలోచన అని అర్థం. ఊసు అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచన. మన భాషలో అది వేరేగా ఉండొచ్చు. ఇప్పుడు బూసు అనే మాటకు అర్థం ఏంటంటే నిర్లక్ష్యము కలిగిన వాడు, అలక్ష్యము చేసిన వాడు అని అర్థం. ఓకేనా? వాళ్ళ భాషలో మనకి ఆ బూజు అనగా మన ఇంటికి పట్టిన బూజు అనుకుంటున్నాం. మనకి ఈ బూజు తెలుసు. ఇది బూజు అన్నది వాళ్ళకి తేలదు. ఇది ఇంగ్లీష్లో ఏమంటారు? డస్ట్ అంటారు అమ్మా. ఓకేనా? అట్లాగే ఇంతకే ఊసు బూజు ఇద్దరు అన్నదమ్ములు. నాహోరు అబ్రహాం ఎలాగైతే అన్నదమ్ములో, నాహోరు యొక్క కుమారులే ఊసు బూజు. ఓకేనా? ఇప్పుడు ఈ ఊజు తర్వాత కాలంలో ఇతను బట్టి ఊజు దేశంగా పిలవడం జరిగింది అమ్మా. ఓకేనా? ఇతను బట్టి తర్వాత కాలంలో ఆ ఊరిని, ఆ వ్యక్తిని బట్టి ఊరు పిలవడం కూడా జరిగింది తర్వాత కాలంలో. దావీదుపురం అన్నాడు, దావీదు నగరం అంటే ఆ వ్యక్తిని బట్టి కూడా ప్రాంతాల్లో పిలవటం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు ఊసు అంటే ఏ కాలంలో ఉన్న వ్యక్తి అమ్మా? ఏ కాలంలో ఉన్న వ్యక్తి అమ్మా? అబ్రహాము కాలంలో ఉన్న ఊజు ఉన్నాడు. ఆ తర్వాత అతని వంశావళి విస్తరిస్తూ ఉంది. అలాగే బూజు వంశావళి విస్తరిస్తూ ఉంది. ఓకేనా? ఈ అన్నదమ్ములు కూడా ఏమవుతున్నారు? విస్తరిస్తూ ఉన్నారు. రైట్. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఊజు దేశం అనేది నాహోరు యొక్క కుమారుడు పేరును బట్టి తర్వాత కాలంలో ఆ దేశంగా పిలవడటం జరిగింది. అర్థమైందన్నమాట. అంటే ఇప్పుడు యోబు గారు అంటే అబ్రహాము కంటే ముందున్నవాడు కాదు, అబ్రహాము తర్వాత ఉన్న వ్యక్తి. ఓకేనా? అర్థమవుతుందన్నమాట. రైట్. అయితే ఇప్పుడు ఇతడు క్యారెక్టర్ గురించి మనందరూ తెలుసు. న్యాయవంతుడు, యథార్థపరుడు, ఇవన్నీ ఇది తర్వాత చెప్పుకుందాం. ఇతను ఆస్తిపరుడు, ఇది కూడా మన అందరికీ తెలుసు. అయితే ఇతనికి సమస్తం ఏమైంది? కోల్పోయింది. అది అసలు అమ్మా. ఇతనికి ఉన్న సమస్తం కూడా ఏమైపోయింది? కోల్పోయింది. ఇప్పుడు కోల్పోయిన తర్వాత మరొక ఆధారం ఏంటంటే యోబు కాలంలో అతడే తన ఇంటికి యాసకుడు. ఎవరో? యోబు. అందుకే తన పిల్లల కోసం ఆయన బలులు అర్పించేవాడు. ఓకేనా? జరిగిందో లేదు ఇది.
అంటే ఇప్పుడు మొన్న ఆదివారం కూడా చెప్పాను నేను, సేవకత్వం గురించి చెప్పాను, దైవజనుల గురించి చెప్పాను. అంటే పితరుల కాలంలో తమ ఇంటి యజమానులే సేవకులు, యాసకులు, అవునా? అంటే ఇప్పుడు యోబు ఇంటి సేవకుడైనప్పుడు మోషే కంటే ముందున్నాడని అర్థం. అర్థమైందా? అంటే మోషే తర్వాత వచ్చిన వాడు కాదు ఆ మాటలకు అర్థం. అంటే మనం ఎలా తీసుకోవాలనే వాడికి రుజువులు చూపిస్తున్నాను నేను. ఓకేనా అమ్మ? అంటే మోషే కంటే ముందున్నవాడు అబ్రహాము తర్వాత వచ్చినవాడు ఎవరో? యోబు. అది నేను అంటున్నా. ఓకే, అయితే రెండవది, యోబు కాలంలో సృష్టిని ఆరాధించేవారు ఉండేవారు. ఓకే, రాసుకుంటారా పోనీ? ఒకసారి యోబు గ్రంథం, అంటే ఇందాక చెప్పాను కదా బలి అర్పించారని, 1:5 వచ్చింది. 1:5 ఏది? అతని ఇంటి వారికి ఏం చేసేవాడు? బలి అర్పించాడు. అంటే యాసకుడుగా ఉన్నాడు తన ఇంటికి. ఎవరో? యోబు గారు. అది 1:5 రాసుకోండి. దీన్ని బట్టి ఏంటి? ఇంటి యజమానులు యాసకులుగా ఉండడానికే మూలం ఎక్కడి నుంచి అయ్యా అంటే ఆదాము నుంచి మోషే కంటే ముందున్నది, అంతేనా? అందుకని ఈయన ఎప్పుడు వాడయ్యా అంటే మోషే కంటే ముందున్నవాడు, అబ్రహాం తర్వాత వచ్చినవాడు. దీన్ని బట్టి తన కుటుంబాన్ని, బిడ్డలనే బలి అర్పించటాన్ని బట్టి. ఓకేనా? రైట్. రెండవది, అది ఒకటేమో ఊజు దేశం గురించి మాట్లాడాడు, అంతేనా? ఊజు అంటే ఏ దేశంలో ఉన్నవాడైనా ఊజు దేశం. అంటే ఊజు దేశమును బట్టి చూస్తే అబ్రహాము తర్వాత వచ్చిన వాడని ఒక అర్థం. ఇంటి యజమానుడుగా ఉండి యాసకత్వం చేస్తున్నాడయ్యా అంటే మోషే కంటే ముందున్నవాడని అర్థం. రెండు. ఇప్పుడు మరొకటి ఉంది, యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయము తీసారా? 26వ వచనం. 26వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి గాని నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతానంటాడో. అంటే యోబు కాలంలో ఏముందో చెప్పాలి. సూర్య ఆరాధన, చంద్ర ఆరాధన, ఇది అబ్రహాము కాలంలో కూడా ఉంది. ఓకేనా? అబ్రహాము కాలంలో కూడా ఇది ఉందన్నమాట. అంటే ఆ కాలంలో, ఈ ఆరాధన కాలంలో ఈయన ఉన్నాడు. ఎవరో అంటే యోబు గారు కాలంలో కూడా విగ్రహారాధన ఉందనే కదా మనకు అర్థం. ఓకేనా? అర్థమైందా? అలాంటి కాలంలో ఉండి కూడా ఇతడు తన భక్తిని కాపాడుకున్నాడు. ఇంకా మరొకటిది ఏంటయ్యా అంటే యోబు ఎక్కువ కాలం బ్రతికాడు. 42 అధ్యాయులు. కుర్చీ ఎదరు కుర్చీలు ఉన్నాయి, కొంచెం ఎదరు రండి, 2 కుర్చీలు అలాగే. యోబు గ్రంథం 42 అధ్యాయులు. 42 అధ్యాయులు తీసారా? 42 అధ్యాయం తీసారా? 16 వచ్చు అండర్లైన్ చేసుకున్నాం. అటు తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరాలు చూశాడంట. ఎవరో? యోబు. తర్వాత పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందాడు. అంటే యోబు ఎక్కువ కాలం బ్రతికాడు అన్నాడు. మోషే ముందున్నవారు ఎక్కువ కాలం బ్రతికారు, తర్వాత మోషే తర్వాత ఎక్కువ కాలం బ్రతికిన వారు లేరు అమ్మా. మోషే తర్వాత ఎక్కువ కాలం బ్రతికిన వారు లేరు. ఎందుకంటే మోషే చెప్పేస్తాడు ఏమని? 60, 70 లేదా 80, ఒకవేళ ఉంటే 100. అంతేకాని వందల సంవత్సరాల బ్రతికిన చరిత్ర మోషే నుంచి ముందు ఏముండదు. మోషేనట్టి ముందు ఉండదు. ఆదాము నుంచి మోషే వరకు ఇలా ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తులు ఉన్నారు. అబ్రహాము 175, మెతుసా 969 ఏదో, అదే. అంటే ఎక్కువ కాలం బ్రతికిన వారు అందరూ ఎక్కడ? పితరుల కాలంలో, మోషే కంటే ముందున్న కాలం. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే యోబు ఎప్పుడు వాడని?
మోషే కంటే ముందున్నవాడు, అబ్రహాము తర్వాత వచ్చినవాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లారిటీ ఏదైనా కొంచెం అవగాహన అవుతుందా మీకు? యోగ గ్రంథం అంటే మనం వెంటనే కుటుంబాల గురించి, విధానాల గురించి మనం మాట్లాడతాం, కానీ ఇది చరిత్ర అని చెప్పేది. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబు ఊజు దేశంలో గొప్పవాడు. ఊజు దేశం ఎప్పటి నుంచి ఉందయ్యా అంటే, అబ్రహాము సహోదరుడైన నాహోరుకు పుట్టిన ఇద్దరు బిడ్డలు, అంటే ఇంకా పుట్టారు, ఊసు బూజు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ బూజు వస్తాడు, తర్వాత మళ్ళీ బూజు గారు కూడా ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఊసు ఆ తర్వాత కాలంలో అతను బట్టి ఆ దేశంగా పేరు పిలువబడింది. అందుకని ఊజు దేశంలో ఎవరున్నారో యోబు ఉన్నాడు. అంటే నాహోరు కుమారుడు ఊజు తర్వాత కాలంలో ఆ పేరును బట్టి ఆ దేశంగా పిలవబడ్డది. ఓకేనా? అందుకని ఆ దేశంలో ఈయన ఉన్నాడయ్యా అంటే, అబ్రహాము తర్వాత ఉన్నాడు గనుక ఊజు తర్వాత వచ్చిన వాడే యోబు. ఓకేనా? అది ఒక కారణం మనకి. తర్వాత ఏం చదువుకున్నాం? అతడు తన కుటుంబానికి తానే యాజకుడిగా ఉన్నాడు. కుటుంబానికి తానే యాజకుడిగా ఉండటం అనేది మోషే ముందున్న కాలంలో జరిగిందే తప్ప, మోషే తర్వాత కాలంలో మాత్రం కుటుంబానికి యాజకులుగా ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకని? అక్కడ లేవీల్ని ఏర్పాటు చేస్తాడు. అంతేనా? రైట్. అంటే మోషే కంటే ముందున్నవాడు అని చెప్తున్నాడు. ఎవరో దేవుడి. ఎలా? అతడు తన కుటుంబానికి బలులు అర్పించటం బట్టి అతడు యాజకుడుగా ఉన్నాడు. ఓకేనా? మూడవది, అప్పటి కాలంలో సూర్యారాధన, విగ్రహారాధన ఉంది. ఎవరి కాలంలో? ఇప్పుడు ఆ తట్టు తిరగలేదంట ఆయన. ఆ తట్టు తిరగలేదు. ఎవరో? యోబు. మీకు అర్థమైందా? ఆ తట్టు తిరగలేదంట. ఆ తట్టు తిరిగి నేను పెడితే ఏమన్నాడో? అసలు యోబు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని తట్టు తిరిగిన వాడని అర్థం. యోబు అనే మాటకు అర్థం దేవుని తట్టు తిరిగిన వాడని అర్థం. అందుకే ఆయన లోకం తట్టు తిరగల. లోకం తట్టు తిరిగాడు అనుకోండి, ఈరోజు యోబు గురించి మనం ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుని తట్టు తిరిగిన వారి గురించి మనం నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమైందన్నమాట. అందుకని ఆయన ఆ తట్టు తిరగల, లోకం అంతా అటు తిరిగింది. కానీ యోబు ఒక్కడే ఎలాగున్నాడో? దేవుని తట్టు తిరిగినవాడు. అండర్లైన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు తర్వాత ఏంటో ఆయన ఆయుష్కాలం. మీరు ఎందాక చదివారు, ఎంతకాలం అనుకున్నాం? 140 సంవత్సరాలు అన్నామా? కానీ ఆ సంవత్సరకాలు 4వ తరం చూసామన్నామా? కానీ అంతకు ముందు మరి బిడ్డలు చచ్చిపోయారు. ఆ సోదరుల ముందు ఏమయ్యారు? బిడ్డలు చనిపోయారు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? బిడ్డలు ఇచ్చాడు. అంటే బిడ్డల 4 తరాలు చూసాడంటే అక్కడి నుంచి 145. మరి ముందున్న కాలం అదనమాట. ముందున్నది కూడా కాలం ఉంది కదా. అంటే ఎక్కువ కాలం, బహుశా 200 అయినా బ్రతుకుండొచ్చు, ఇంకా ఎక్కువ కాలమైనా బ్రతుకుండొచ్చు. అంటే ఎక్కువ కాలం బ్రతికిన విధానం ఎక్కడుందయ్యా అంటే మోషేకి ముందు ఉంది. ఓకేనా? మోషేకి ముందు ఉంది తప్ప మోషే తర్వాత లేదు. ఓకేనా? వెళ్ళచ్చక్క? రైట్. ఇవి మనం యోబు గారి యొక్క కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు యోబు గారు ఎప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు యోబు గారి యొక్క స్నేహితులు జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా అర్థమైందా? యోబు గారి యొక్క స్నేహితులు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? రైట్. మనసు పెడతాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అండర్లైన్ చేయండి. తేమానీయుడైన ఎలిఫసు, సుహీడైన బెల్దాదు, నయమాతీయుడైన చోపార్ అను యోబు ముగ్గురు స్నేహితులు. ఓకే, ఇప్పుడు ముగ్గురు స్నేహితులు మనకు పరిచయం. మరలా చివరిలో మరొకడు వస్తాడు, ఏలూహు. ఓకేనా? ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు యోబు సమకాలికులు వయసులో. తర్వాత ఏలూహు అనేవాడు యవనస్తుడు. ఎలా వచ్చినా నాని ఎదరగేసుకున్నాయి కనపడకుండా ఉంటాడు. ఓకే, అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడారు. అమ్మంతరా ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడు. ఈ ముగ్గురు స్నేహితులు ఏ కాలం ఎవరేటో తెలిస్తే యోబు గారు కూడా ఏ కాలంలో ఉండేవాడో తెలుస్తుంది. మొదటగా ఏమని చెప్తాడు ఇక్కడ? తేమానీయుడైన ఎలిఫాసు అన్నాడు.
ఓకేనా? తేమానీయుడైన ఎలిఫజు. ఎవరైనా? ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండం 36వ అధ్యాయం తీసారా? రైట్. 4వ వచనం ఒకసారి. మొదటి వచనం ఏదోము యాసావు వంశావళి ఇదే. అంటే ఏ సంతానం గురించి మాట్లాడుతున్నాడో? యాసావు అంటే యాకోబు గారి అన్నగారి యొక్క వంశావళి గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు వంశాల గురించి మాట్లాడతా అమ్మా, ఓకేనా? ఇప్పుడు ఏదోము అంటే ఎర్రనివాడని అర్థం, అంతేనా? ఇప్పుడు ఏదోమన్నా యాసావన్నా ఒకడే. ఓకేనా? మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు యాసావు యొక్క సంతానం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరి కోసం వెళ్ళాం మనం బయటికి? తేమానీయుడని ఎలిఫజు గురించి వెళ్ళాం. ఆయన ఎవరో తెలియడానికి ఒక వంశావళి దగ్గరికి వచ్చాం. ఈ వంశావళిలో 4వ వచనం చదివేయండి. చదువు. ఆదా యాసావునకు ఎలిఫాసును కనెను. చాలు అక్కడ ఉంది ఒక ఆదా. అంటే ఇప్పుడు యాసావు వంశంలోంచి వచ్చిన వాడు ఎవరయ్యా అంటే ఎలిఫాసు. ఓకేనా? యాసావు వంశం నుంచి వచ్చిన వాడు ఎవరో ఎలిఫాసు. అండర్లైన్ చేసుకోండి. అతను అనుకోకండి, అనేసుకున్నారు మీరు. ఈ ఎలిఫాసే అనుకున్నారు. కాదు, తేమానీయుడైన ఎలిఫాసు కావాలి మనకి. తేమానీయుడైన మరి అది వాక్యం ఎంత 12 గంటలైంది రాత్రి ఈ పాట మీద రీసెర్చ్ చేయడానికి. ఓకేనా? ఎప్పుడు వాక్యం మీద ఆసక్తి ఉంటే వాక్యమే మనకు దారి చూపిస్తుంది. ఏ ప్రశ్నకైనా సమాధానం వాక్యమే. మనుషుల దగ్గర ఏముండదు. పరిశీలన చెయ్యాలి. నీ మనసులో ప్రశాంతంగా దేవుని దగ్గర ఎట్టి అడిగితే ఆయన ఆ విషయాలన్నీ ఏం చేస్తాడో నేర్పుతాడు. అది నేను నమ్మింది అది ఒకటే. ఓకేనా? మనసు పెట్టండి. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? ఇక్కడ తేమానీయుడని ఎలిఫజు కావాలి. కానీ యాసావునికి ఎలిఫజుకి అన్నాడు, అంతేనా? అదే కదా. ఇప్పుడు 11వ వచనం అండర్లైన్ చేయండి. చూడండి. ఎలిఫజు కుమారులు తేమాను, ఓమారు. చాలు. ఇప్పుడు ఎలిఫజు కుమారులు ఎవరో అమ్మా? తేమాను, ఓమారు. ఇప్పుడు వాడికి ఎందాక ఎవరు కావాలి? తేమానీయుడైన ఎలిఫజు, అంతేనా? తేమానీయుడైన ఎలిఫజు. మనకే ఒక మాట లోకస్సు వార్త నేను నోటుతో చెప్పచ్చు, కానీ రుజువులు చూపిస్తాను. ఆ కాలంలో వాళ్ళ పేర్లు ఎలాగుండేవో మీకు చూపిస్తాను. లోకస్సు వార్త 1వ అధ్యాయం తీసారా? 59వ వచనం. యోహాను గారికి పేరు పెడుతున్నారు, అక్కడ నామకరణం చేస్తున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను గారికి. చూడండి, 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చెయ్యవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా. అండర్లైన్ చేయండి. ఏ పేరు? జకర్యా పేరు ఎవరిదే? తండ్రిది. అంటే ఇప్పుడు తండ్రి పేరు ఎవరికి పెడుతున్నారో? కుమారుడికి పెడుతున్నారు. అంటే తండ్రి పేరు కూడా కుమారులకి ఏం చేసేవారు? పెట్టేవారు. ఉందా లేదా? అందుకే ఏదోము ఎలిఫజును కన్నాడు, ఎలిఫజు తేమాను కన్నాడు. తేమాను మళ్ళీ ఎవరిని కన్నాడు అమ్మా? అలా వంశాలు వచ్చాయి. ఇంతకంటే తర్వాత కాలంలో వచ్చిన వాడు ఎలిఫజు. యోబు దగ్గరికి వచ్చాడే ఆ ఎలిఫజు ఆ వంశావళి నుంచి వచ్చినవాడు అదనమాట. అంటే వారు ఏంటంటే తండ్రి పేరు కుమారులు పెట్టినవారు, తర్వాత మళ్ళా ఇలాగా తాత పేరు పెట్టుకునేవారు, ఇలా పేర్లు పెట్టుకునేవారు. ఇప్పుడు యోహాను గారు ఏంటంటే మన కుటుంబంలో మన బంధువుల పేరు ఎట్టకుండా బాప్తిస్మిచ్చి యోహాన్ అని పేరు పెట్టడం మన బంధువుల్లో కూడా లేదు అనే మాట అక్కడ కనపడుతుంది. తర్వాత వచ్చినాయి తల్లి చూడండి అని పేరు పెట్టబోచుండగా తల్లి అలాగనవద్దు, వానికి యోహాన్ అని పేరు పెట్టవాలని చెప్పాడు. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి, అంటే యోహాన్ అనే పేరు ఎవరిలో లేదు, వాళ్ళ బంధువులలో లేదు, కొత్త పేరు ఇది.
అందుకని ఈ పేరు ఎడతామంటే చుట్టాలు అన్నారంట. అసలు మన బంధువులని యోహాను అనే పేరు లేదు కనుక ఆ పేరు పెట్టకూడదు కదా. మన బంధువులు ఎవరి పేరైనా ఏం చేయొచ్చు, పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నవాడే తేమానీయుడైన ఎలిఫస్. ఓకేనా. ఇంతకీ ఎలిఫస్ ఏ వంశం నుంచి వచ్చినవాడు? మనకి యాసావు వంశం నుంచి వచ్చినవాడు. ఓకేనా. ఇప్పుడు యోబు యొక్క మొదటి స్నేహితుడు తేమానీయుడైన ఎలిఫాసు. తేమానీయుడైన ఎలిఫాసు యాసావు వంశం తర్వాత వచ్చిన వాడు యోబు అని అర్థం. మనకి ముందున్నవాడు యోబు అంటే యోబు గారు యాసావు కంటే ముందున్నవాడు కాదని అర్థం మనకి. ఓకేనా. అంటే యోబు ఎప్పుడయ్యా అంటే యాసావు సంతానం తర్వాత వచ్చినవాడు అని అర్థం. గ్రహిస్తున్నారు లేదో నాకు తెలియదు, ఇది జ్ఞానం ఇది. కానీ తెలుసుకుంటే మంచిది మనకంటే ఎవరెవరెవరో మనకు తెలియాలి. అంతేనా, తెలుసుకుంటే మంచిది అంతే. రైట్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలిఫాస్ గురించి ఓకేనా, ఇతడేమి సామాన్యుడు కాదు. ఎవరో ఎలిఫాస్ జ్ఞాని. ఏమా జ్ఞాని ఎవరో ఈ ఎలిఫాస్. రైట్. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరైనా సుహీడైన బెల్దాద్. సుహీడైన బెల్దాద్. ఇతను ఎవరయ్యా అంటే ఇతని గురించి అంత చరిత్ర ఏం మనకు కనపడదు. కానీ ఆదికాండం 25 అధ్యాయం 2వ వచనం అంటే మొదటి వచనంలో ఉంది, అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కేతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోధాను, మిద్యాను, ఇస్వాకు, సువాహు అండర్లైన్. ఇతడే ఈ సువాహు వంశం నుంచి వచ్చిన వారే ఎవరండి? బెల్దాద్ అనమాట. ఓకేనా. ఓ విధంగా చెప్పాలంటే ఈయన కల్దీల కాలంలో ఉన్న వ్యక్తి. కల్దీలు అబ్రహాం కాలంలో ఎవరున్నారో కల్దీలు అంటే ఎవరో బబులోను వారు. కల్దీలు అంటే బబులోనీలు. మన దానియేలు గ్రంథంలోనే బబులోనీలు ఉంటారు అనుకుంటాం. కాదు, ఆల్రెడీ ఆదికాండంలోనే కల్దీలు ఉన్నారు. ఏమండి, కల్దీలు అనేవారు ఆదికాండంలోనే ఉన్నారు. ఆది నుంచి కూడా బబులోని చరిత్ర ఉంది. ఇవన్నీ మనకెందుకు, కానీ తెలుసుకుంటే గ్రంథం చదువుతాం అంతే. తెలుసుకోకపోతే గ్రంథం మీద ఆసక్తి ఉండదు. ఓకే. అయితే ఈ వంశం నుంచి వచ్చిన వాడే బెల్దాద్. ఎవరో బెల్దాద్. ఓకేనా. రైట్. తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా నయమాతీయుడైన చోపర్. అంతేనా. నయమాతీయుడైన చోపర్ యెహోషువ గ్రంథం. ఇతని గురించి పెద్ద ఏమో 15 అధ్యాయం 41 వచనం. అంటే వీళ్ళ కానాను దేశాన్ని చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న పురాలు లేదా ప్రాంతాలు, గ్రామాలని వీళ్ళు సంపాదించుకుంటారు. ఎవరో ఇశ్రాయేలు 12 గోత్రాలు యెహోషువ గ్రంథంలో కానాను దేశాన్ని సంపాదించుకుంటారు. ఈ సంపాదించుకున్న ప్రాంతంలో 41 వచనం చదివితే దిలాను, మిస్పే, ఇప్పియేలు, లాకీషు, బస్కాతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మస్సు, కిత్లీసు, గెదేరోతు, బెతాగోను, నయమా అదనమాట. ఓకే. ఇది ప్రాంతం. ఈ నయమాతీయుడైన చోపర్. ఓకేనా. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు యెహోషువ గారు కానాను దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాలు సంపాదించుకున్నారంటే ఆ ప్రాంతాలు ఏళ్ళకంటే ముందు ఉన్నాయి కదా, మోషే కంటే ముందు ఉన్నాయి కదా ఆ ప్రాంతాలు. ఆ ప్రాంతాలు బట్టి వారికి ఆ పేర్లు వచ్చాయి. ఇది వాళ్ళ చరిత్ర. ఎవరి చరిత్ర? ఇక యోబు గ్రంథంలోనే మరొక ఆయన ఉన్నాడు. ఎవరైనా 32 అధ్యాయం మొదటి వచ్చి యోబు గ్రంథం 32 అధ్యాయం మొదటి వచ్చి, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుకుంటూ చాలించింది. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఎంత చెప్పినా యోబు గారు ఏమనుకున్నాడో తన దృష్టిలో తానే నీతిమంతుడు అనుకుంటున్నాడని ఒక్కసారి బ్రేక్ ఇచ్చారంట. అంటే ముందంతా కూడా ఏం చేస్తూ వచ్చారు? యోబు గారిని ఏం చేస్తూ వచ్చారు? మొదలెట్టారు అలా. అది ఏంటో మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. అయితే ఆ 3 కొంచెం బ్రేక్ ఇచ్చిన టైంకి వచ్చాడంట ఒక ఆయన. ఎవరైనా ఇప్పుడు చదవండి
అప్పుడు రామావంశస్థుడు బూజీయుడైన ఆ బరకయేలును కుమారుడగు ఏలుహు అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా బూజీయుడును బరకయేలు కుమారుడగు ఏలుహు. ఇందాక చెప్పాను మీకు ఎవరు? ఊజు దేశం నాహోరు కుమారుడు. ఇంకొకటి ఎవరు? బూజు. ఆ బూజు వంశం నుంచి వచ్చిన వాడే ఎవరైనా ఏలుహు అనమాట. ఓకేనా? అంటే ఆ కాలంలో వీరు కూడా వీళ్ళేం సామాన్యులు కాదు, మహాజ్ఞానులు. వీళ్ళేం సామాన్యులు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి యోబు గారిని ఏం చేస్తున్నారు? నాకు ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చదువుకున్నదంతా కూడా ఒక పక్కన పెట్టండి. యోబు ఏ కాలంలో ఉన్నాడో మీకు చెప్పాడు. యోబు గారి యొక్క స్నేహితులేంటో మీకు చెప్పడం అనేది జరిగింది. చెప్పాను. రైట్. ఇప్పుడు ఒకసారి యోబు గ్రంథాన్ని మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథాన్ని ముందుకు వెళ్దాం. ఇక్కడి నుంచి మనసు పెట్టండి. మనందరికీ తెలుసు యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయాల్లో కూడా ఆయన సర్వయోమతుడు కోల్పోతాడు. ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటో చెప్పండి ఒక్క మాట. అది ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటయ్యా అంటే యథార్థవర్తుడు. ఇప్పుడు సామెతల గ్రంథం 2:7-8 చదివి ఇప్పుడు వెళ్దాం పాఠంలో. ఆ గుణాలు కలిగిన వాడు ఎవరయ్యా అంటే యోబు. ఇప్పుడు మనసు పెట్టి ఆ మాటలు చదవాలి. యోబు గ్రంథం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7-8 2 వచనాలు చదవండి. ఒకసారి ఆయన అంటే దేవుడు యథార్థవంతుల్ని ఏం చేస్తాడో వర్ధిల్లింప చేయును, యుక్త మార్గమందు తప్పక అండర్లైన్ చేసుకోండి. యుక్త మార్గమందు తప్పక నడుచుకున్న వారికి ఆయన కాపుదల. కేడమేంటి? కాపుదల. ఆయన రక్షకుడు. ఒక మాట యోబు ఎలాంటి చెప్పాలి కదా? ఆ యథార్థతను బట్టి దేవుడు అంతగా ఆయన ఆశీర్వదించాడు, వర్ధిల్లింప చేశాడు. అవునా కదంటారు? ఇప్పుడు ఆయన ఏ మార్గంలో నడుచుకున్నాడో ఒకటి. ఈ స్నేహితులందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడేశారు యోబు గారి మీద. చివరి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? యోబు పలికినట్లుగా యుక్తముగా మీరు పలకలేదురా అని దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. అంటే అన్ని కష్టాలు వచ్చినా, అన్ని నష్టాలు వచ్చినా, అన్ని శ్రమలు వచ్చినా ఆయన యుక్త మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఎవరో? రైట్. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు కేడుమై ఉన్నాడు. అర్థమైందండి? ఆయన ఏమై ఉన్నాడు యోబు గారికి? ఏంటి అంత శోధన, అంత నిందల, అన్ని పరిస్థితుల ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆయనే కేడు. ఓకేనా? తర్వాత మాట చదవండి. అండర్లైన్ చేసుకోండి. న్యాయము తప్పిపోకుండా. ఎవరో అంటే యథార్థంగా నడిచేవారు, యుక్త మార్గంలో ప్రయాణం చేసేవారు, అలాంటి న్యాయంగా అనుసరించేవారు. ఆ న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెడతాడట. ఎవరో? దేవుడు. యోబు ఎలాంటి చెప్పండి? న్యాయవంతుడే కదా, కనిపెట్టాడా లేదా ఆయన? తర్వాత మాట చదవండి. అప్పుడు అది తన భక్తుల ప్రవర్తన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యోబు గారి యొక్క ప్రవర్తన కాపాడింది ఎవరో? దేవుడే. ఓకేనా? యోబు గారి యొక్క ప్రవర్తన కాపాడింది దేవుడే. ఎక్కడి నుంచి మనం ఎందాక చదివినా వచ్చినా ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు ప్రయాణం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ప్రయాణం చేద్దాం. ఒక్కసారి యోబు గారి గురించి యాకోబు పత్రికలో చెప్తాడు, యోబు గారి గురించి యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు కదా? చెప్పాడు ఉంటాడులే అండి. రాసుకుంటూ యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14-20 రాసుకోండి. అంటే ఈ భక్తుడి గురించి యెహెజ్కేలు ప్రవక్త కూడా చెప్పాడు. ఆ దేశంలో ఎలా కాపాడుకున్నారయ్యా అంటే తమ నీతి చేత కాపాడుకున్నారని యెహెజ్కేలు గ్రంథం చెప్తాడు. యెహెజ్కేలు. ఓకేనా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14 వచనం 20 వచనం కూడా వద్దులేండి, సమయం లేదు. ఓకేనా? అంటే ఆ ప్రవక్త కూడా యోబు గారి గురించి జ్ఞాపకం చేసుకున్నాడని చెప్తున్నాను నేను. రెండవది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
మీరు యోబు యొక్క సహనమును వింటిరి కదా అంటాడు. అంటాడా అంటే అక్కడ అంటే యాకోబు అంటే యేసు ప్రభు యొక్క మరి శిష్యుడైనా మరి ఆయన చెప్పిన మాట కూడా ఎవరి గురించి చెప్తున్నాడు? యోబు గురించి చెప్పాడా లేదా? అంటే యేసు ప్రభు ముందున్న ప్రవక్త చెప్పాడు, యేసు ప్రభుతో ఉన్న ప్రవక్త కూడా లేదా శిష్యుడు కూడా చెప్పాడు. ఎవరి గురించి? ఇంకో మాట తెలుసా? దేవుడే చెప్పాడు అపవాదితోటి. ఓకేనా? దేవుడే చెప్పాడు. ఎవరి గురించి? ఓకేనా? ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 16వ అధ్యాయం, ఇది అండర్లైన్ చేసుకున్నాను. 19వ వచనం యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడట. ఓకేనా? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? మరి పరలోకంలో ఉన్న ఆయన చెప్పాడా లేదా సాతాను దగ్గర? అది యథార్థత. మనం యథార్థంగా ఉంటే దేవుడే సాక్షి, మనుషులు సాక్షి కాదు. వెళ్తాం, ఇప్పుడు వెళ్ళాక వస్తుంది, అన్నీ వస్తాయి అండి. తర్వాత చదవండి. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు అక్కడ ఉన్నాడు అసలు ఆయన. మరి ఆయన్ను ఆదరించడానికి వచ్చారు కదా స్నేహితులు. చూడండి తర్వాత మాట, నా స్నేహితులు. అది ఓకేనా? ఆయన స్నేహితులు ఆయన ఏం చేస్తున్నారు? మామూలు ఎగతాళి కాదు. అతను కోల్పోయిన దానికంటే ఎక్కువ బాధ పెట్టింది ఎవరై అంటే స్నేహితులే. అవునా? ఇప్పుడు నాకు సాక్ష్యం పలికివాడు ఎక్కడున్నాడో అది క్యారెక్టర్ కాపాడు. కానీ నా స్నేహితులు నేను ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చెప్తాను. ఈయన మనసు చూడండి. ఎవరిదే? యోబుది. మీకు ఇంకా చూపిస్తారు చూడండి. 13వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గారి యొక్క యథార్థత. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని, నా ప్రవర్తన న్యాయమని రుజువు. ఎందుకో మార్చదు సామెతల గ్రంథం. ఆయన భక్తుల ప్రవర్తన ఆయన కాపాడతాడు. ఇప్పుడు యోబు గారి యొక్క ప్రవర్తన కాపాడేది ఎవరో? అది. ఇప్పుడు ఏం చెప్తున్నాడైనా? ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే, కమిట్మెంట్ చూసుకోండి, దేవునితో అవుతుంది. ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెడతాను. మీరు ఎవరు నన్ను ఆదరించక్కర్లా, నేను కనిపెట్టేది ఎవరి కోసం? ఆయన చంపేసినా సరే ఆయన కొరకే నేను కనిపెడతాను. తర్వాత మాట, ఆయన సన్నిధిని. ఇప్పుడు చెప్పాలి, మనుషుల దగ్గర ఎప్పుడు నువ్వు న్యాయంగా కనపడవు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో దేవుడు సాతాను చెప్తే స్నేహితులు వచ్చేవన్నాడు, నువ్వు న్యాయం తప్పావని మొదలెట్టారు. నీ కుటుంబానికి ఇది రావడానికి కారణం ఏంటయ్యా? నువ్వు చేసుకున్న పాపాన్ని మొదలెట్టారు. అందుకే మనం ఆయన సన్నిధిలో మన న్యాయాన్ని ఏం చేసుకోవాలి? రుజువుపరుచుకోవాలి. ఎన్నో నిందలు వేస్తారు. జడ్జి గారి ముందు ఏం చేసుకోవాలి? ఎలాగా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని ఉంటావు, తప్పు చేయకపోతే రైట్. ఈయన మీద ఏం లేదు. అది ఆయన న్యాయస్థానం. అయితే దేవుడు పరలోకంలో ఒక ఆయనే ఉన్నాడు న్యాయస్థాయి. ఆయన ఏం చేస్తాడో మన ప్రవర్తన ఆయన రుజువుపరచాలి. అంతేనా? ఇప్పుడు యోబు గారు ఏమన్నారు తెలుసా? నేను ఆయనతో రుజువుపరుచుకుంటాను అన్నాడా లేదా? 19వ అధ్యాయం, ఈయన మాటలు చూడండి. 19వ అధ్యాయం 19వ అధ్యాయం 25వ అధ్యాయం 25, 27 చదువు. చదువు చూడండి. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత అంటే నన్ను విమోచించేవాడు ఎవరో? సజీవుడు. నా విమోచకుడు సజీవుడు. అండర్లైన్ చేసుకోండి. ఇందాక పదవాడాడు.
నా పక్షాన సాక్ష్యం పలుకువాడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో అన్నాడు. ఇప్పుడు నన్ను విమోచించేది మీరు కాదు, నా బాధల్లోంచి విమోచించేది మీరు కాదు. ఎవరు? నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదు. అండర్లైన్ చేసుకోండి. అంటే ఎవరి మీద పెట్టుకున్నాడు? ఆయన దేవుడి మీద పెట్టుకున్నాడు. నా విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు, మీరు కాదు, మీరు సాక్ష్యం కాదు, నా పక్షాన సాక్ష్యం పలికేవాడు ఒక ఆయన ఉన్నాడు. నా న్యాయ ప్రవర్తన ఏదో ఆయన దగ్గరే నేను రుజువుపరుచుకుంటాను. అంతేనా? తర్వాత మాట ఎలాగూ అంటే దాని అర్థం ఏంటంటే నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరము లేనివాడనే దేవుని చూస్తాను. అక్కడ పుట్టినట్లో ఉంటారు. అంటే శరీరం చిక్కిపోయింది అనుకోండి, పాడైపోయింది అనుకోండి, తర్వాత దేనితో చూస్తామని దేవుణ్ణి? ఆత్మతో చూస్తాం. అది కూడా శరీరమే. ఏది? ఆత్మ శరీరం. దానికి రక్త మాంసాలు ఉండవు. మహిమా శరీరం అన్నారు దాన్ని కూడా శరీరంతో కూడా పోల్చారు. రైట్. ఇప్పుడు అతని కమిట్మెంట్ చూడాలి. యోబు గారు ఏమని చెప్తున్నాడు? ఆయన మొదటి నుంచి ఏమన్నారు? నా పక్షాన సాక్ష్యం పలికేవాడు పైన ఉన్నాడు, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను, నన్ను చంపేసినా సరే యథార్థతను విడిచిపెట్టను. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడని. అంటే నా విమోచకుడు ఎలాంటి వాడు? బ్రతికుండేవాడు, మనలా చచ్చిపోయేవాడు కాదు. అంటే ఒక విధంగా సజీవుడు అనేవాడికి ఎల్లప్పుడూ ఉంటాడు. మనమైనా ఉండవేమో కానీ అది ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు అని చెప్తున్నాడు. తర్వాత యోబు గ్రంథం 26 అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకోను. అమ్మా అంటే యోబు గారి స్నేహితులు ఏం చెప్తున్నారు? ఎంత చెప్పారో అంత చెప్తున్నారు, కానీ ఆయన ఏం ఒప్పుకుంటలేదు. మీరు చెప్పేది న్యాయమని నేను ఏమాత్రమో ఒప్పుకోను. తర్వాత మరణమగు వరకు నేనెంత మాత్రమును. అది భక్తి. ఒక్కసారి, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను వీడువను. ఒక్క మాట. అసలు ఇతనుకున్న ప్రింటే ఇది, దేవుడిచ్చిన సాక్ష్యం ఇది కదా. అన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? వందలు. ఏది? ఆ ఎడ్లు, గొర్రెలు, ఇవన్నీ వందలు ఉంటాయి. బహుమంది పనివారు. ఒక్క మాట, ముందు ఆస్తి పోగొట్టుకున్నాడు ఆయన కదా. ముందు ఏం పోగొట్టుకున్నాడు? అలా ఒకడు వచ్చి చెప్తే అలా ఊరుకున్నాడు. తర్వాత బిడ్డలు పోగొట్టుకున్నాడు. అప్పుడు కూర్చుని ఏడ్చాడు. కూర్చుని ఏడ్చేవన్నాడయ్యా అంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి ఏం కలగాలి? చిన్నదాని గురించి దేవుడు విడిచిపెడుతున్నామంటే యోబు గారి పాఠం ఏం నేర్పుతుంది మనకి? కొన్ని నష్టాలు వస్తాయి, నష్టాలు వచ్చిన మాట తప్పకూడదు. కీర్తన గ్రంథం, అతడు నష్టము కలిగినను లాభాలు వస్తాయి కదండి. నష్టాలు వచ్చినా కూడా దేవుని పట్ల ఏముండాలి తెలుసా? మాట ఉండాలి. దేవుని దగ్గర మాట నిలబెట్టుకోవాలి. మరి ఎంత కోల్పోయినప్పుడు ఎన్ని లెక్కలు వేసుకుని మొదలెట్టాలి? అక్కడ ఇన్ని కోల్పోయినప్పుడు ఎన్ని అనాలి? దేవుణ్ణి అనలేదే. సరే, చివరికి ఎవరు చనిపోయారు? బిడ్డలు చనిపోయారు. ఒకసారి 10 మంది బిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఎంత జ్వరం వస్తేనే మానేస్తాం. ఏది? ఆయన స్తుతించటం. మనమంతా గొప్పవారు. మరి అంత బిడ్డలు చచ్చిపోయి ఆయన చేసిన పని ఏంటి? ఆయన స్తుతించాడండి. అక్కడ ఉన్నది అదే కదా. దేవుని స్తుతించటం మానేడా? దాని అర్థం ఏంటో తెలుసా? సజీవులే కదా. ఒకప్పుడైతే నా బిడ్డలు బ్రతుకున్నారు కనుక వాళ్ళతో నేను స్తుతించాం, అంతేనా? ఇప్పుడు నా బిడ్డలు లేరు, నువ్వు తీసుకున్నావు. వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? పరదేశంలోనే ఉంటారా? వాళ్ళ పాపతో చనిపోలేదు, ఓకేనా? అలాగే మోసే కాలంలో బిడ్డలు చంపేశారు, వాళ్ళ పరదేశంలో ఉంటారు. యేసుప్రభు కాలంలో బిడ్డలు చంపేశారు, వాళ్ళ పరదేశంలో ఉంటారు.
నీతి కొరకు బ్రతికిన వారిని ఎవరు చంపేసినా వాళ్ళు ఎక్కడ ఉంటారో అదే గొప్ప లోకం. మనకేదో బాధ అనుకుంటాం, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ఆయనకి ఆ కాన్సెప్ట్ తెలుసు. ఎందుకని? నా విమోచకుడు. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయారు, కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో అది మనసు. మా నాన్నగారు చనిపోయాడంటే కూర్చుని ఆడకూడదు. ఆయన సజీవుడి దగ్గర ఉన్నాడు. చనిపోయాడంటే లేడని ఎడుతున్నావు. ఆయన చోట ఉన్నప్పుడు నువ్వేం తెచ్చుకోవాలి? యెహోవా నామానికి ఏం కలగాలి? అది భక్తి. 10 మంది బిడ్డలు అలా చనిపోయినా కూడా దేవుణ్ణి స్తుతించటంలో ఏమవలేదు ఆయన. అది ఆయన న్యాయ ప్రవర్తన. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? అలా ఆయన గ్రంథం చదవడానికి యోగ్యులు కాదు. దేవుని గ్రంథం పక్కన యోబు గారిని తలుచుకోవడానికి కూడా యోగ్యత లేని వారు మనం. అంతేనా? చెప్పండి. అందుకే పాపం ఈయన దాటి వెళ్ళకపోతున్నాం. ఇంకానే ఈయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఇంకెక్కడికి వెళ్ళగలం మనం? చెప్పాలి. మార్కులు యోబులా దీవించంటే యోబులా చేస్తే దీవిస్తాడు. అంతేనా? మరి సజీవులే కదా నేను స్తుతించారంటే యోబు ఏం చేయాలి? నేను బతుకున్నాను చాలు, నాకు బ్రతికిచ్చాడనే నిన్ను స్తుతించడానికే కదా. నేను ఏం చేస్తున్నాడు? అంత కోల్పోయిన ఆస్తి నష్టం, కుమారులు బిడ్డలు చనిపోయారు, ఎంత బాధలో ఉంటాడు ఆయన. అంత బాధలో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన్ని స్తుతించటం ఇప్పుడు ఆయన యథార్థపరుడా కాదు? రైట్. ఇంకా భార్య గారు ఉన్నారు, వచ్చింది. ఆవిడ రాకముందు మొత్తం నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏమై ఉన్నాడో పుండ్లతో ఉన్నాడు. జ్వరం వస్తేనే మనకు జావెవరం, జ్వరం వస్తేనే జావెవరం. అదేంటండి నేను అడగండి. మరి అంత కురుపులతో ఉంటే ఇంకెలా ఉంటుంది ఆవిడకి? ఆవిడే చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఎవరో మరి అంతే కదా, ఆవిడే చెయ్యాలి చాకరీ. బిడ్డలు లేరు, ఎవరు లేరు. చూపిస్తారు మీకు మాటలే. అంత బాధలో ఉన్నప్పుడు ఆవిడ ఏమందయ్యా అంటే, దేవుని ఇంకా యథార్థత వదలవా? అది బతుకంటే అది. అంటే భార్యకి అర్థమైంది ఏమని, వీడికి ఇన్ని పోగొట్టుకున్నా, ఎంత రోగంతో ఉన్నా ఇంకేమై ఉన్నాడో అది క్యారెక్టర్. దేవుడంటే అది చూపించాలి భార్యకి, పిల్లలకి అది చూపించాలి. మనలో యథార్థత లేదు అన్నప్పుడు ఇంకేం చూపించగలం మనం? ఆవిడ వచ్చి అన్నమాట ఏంటి? అన్నమాట అండి, ఇంకా యథార్థత. అతని కంప్లిమెంట్ ఏంటి? మధ్యలో పోతావు. అర్థం అవ్వలేదు మీకు? మధ్యలో పోతావు. నన్ను పుట్టించినోడు ఒక ఆయన ఉన్నాడు, నా పక్షాన సాక్ష్యం చెప్పుకోడు ఒక ఆయన ఉన్నాడు. నేను తర్వాత ఎక్కడికి వెళ్ళాలో సంగతి ఆయనకి తెలిసింది. అందుకని నన్ను మూర్ఖురాలు మాట్లాడుకోవాలన్నాడు. గెటౌట్. అంటే దేవుడు యథార్థపరుడు అని చెప్పాడు, భార్య కూడా ఏమని చెప్పింది? అది జీవితం. చచ్చిపోయినప్పుడు కూడా ఆ సాక్ష్యం సంపాదించాలి. భార్య సంపాదించాలి, భర్త సంపాదించాలి, బిడ్డలు సంపాదించాలి. దేవుని దగ్గర సంపాదించుకున్నాడు, భార్య దగ్గర సంపాదించుకున్నాడు. అవునా కదంటారా? ఆయన ఏమన్నాడు? నన్ను చంపేసినా కూడా యథార్థత. అది ఆయన కాన్సెప్ట్. అదే కదా అంటున్నాడు అక్కడ. తర్వాత మాట చదవండి. తర్వాత మాట చూడండి. నా నీతిని విడువక. అర్థమైందా? నా నీతిని విడువక దేని పట్టుకుంటాను అంటున్నాడు. ఏంటి నీతి అంత గొప్పదా? నీతి మరణము నుండి రక్షిస్తుందిరా బాబు. నువ్వు ప్రాణం పట్టుకుని ఏదో ఇవన్నీ పట్టుకుంటే ఏముండవు, ఇవన్నీ వదిలేస్తాయి. నీతిని గట్టిగా పట్టుకో. నీతిని గట్టిగా పట్టుకుంటే అది ఏం చేస్తుంది? మరణము నుండి రక్షిస్తుంది. సామెతల గ్రంథంలోకి వెళితే నీతి మరణము నుండి అంటే నీతి ఏంటి తెలుసా? దేవుణ్ణి నమ్మటమే నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, ఇవన్నీ ఎందుకని వస్తాయి పోతాయి. ఈ ఆస్తిపాస్తులు కూడా వస్తాయి పోతాయి, మన దేహం కూడా వచ్చింది పోతాయి. కానీ మనలో ఉన్న ఆత్మ, మనకు ఆత్మ ఇచ్చిన దేవుణ్ణి నమ్మటమే నీతి. చచ్చేంత వరకు ఆయన పట్టుకో. వీళ్ళు ఎవరిని పట్టుకోకో. వీళ్ళందరూ పట్టుకుని బైబిల్ చెప్పేసుకోలే కదా. అది ఆయన యోబు గారిలో ఉన్న కమిట్మెంట్. అది నేనేం పట్టుకున్నాను? తర్వాత చదవండి. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను ఏం చేయదు. అది ఎందుకంటే ఒక మాట, నా హృదయం ఏం చేయదు?
నిందించదు. యోహాను పత్రిక 3వ అధ్యాయము, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 చదువు. ఇందువలన మన సత్య సంబంధులమని ఎరుగుదుము. రైట్. దేవుడు మన హృదయము కంటే, అంటే మన హృదయం కంటే గొప్పవాడు ఎవరు? మన హృదయం మనకు గొప్పది. అందుకే హృదయం ఏం చెప్పింది అదే చేస్తాం, అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఇప్పుడు దేవుడు మన హృదయం కంటే అధికుడు, అంటే గొప్పోడు ఎవరో? దేవుడు. ఇప్పుడు చదవండి ఒకసారి. అధికుడై సమస్తము ఎరిగినవాడు. మన హృదయాలు తెలిసిందంత కొంచెం, కానీ దేవునికి సమస్తం తెలుసు. మన హృదయాలు తెలుసు ఆయనకి. ఎవరికై? దేవునికి. ఇప్పుడు చదవండి తర్వాత. సమస్తమును ఎరిగడు కనుక, అండర్లైన్ చేసుకోండి, మన హృదయము ఏ ఏ విషయములో మన యందు దోష ఆరోపణ చెయ్యునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి. నిన్నెవ్వడా అప్పుడో నీ హృదయం నిన్ను ఆపేత్త దేవుని దగ్గరికి వెళ్ళకుండా. ఓకేనా? నీ హృదయమే దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపాను అన్నాడా? ఇప్పుడు దేవుడు చూసేది ఏంటి? మనుషులు చూసేది ఏంటి? అంతే. మనుషులు చూసేది మనుషుల్నే, కానీ దేవుడు చూసేది హృదయాలు. ఇప్పుడు హృదయంలో తప్పెట్టుకుని దేవుని దగ్గరికి ఎలాగెళ్తాం? అవునంటారు కదంటారా? అంటే హృదయాలు చూసేది ఎవరో? దేవుడు. ఇక్కడ ఏదో బ్రతికేస్తాం, కానీ దేవునికి కావలసింది ఏది? అందుకే యోబు ఏమన్నాడు? నా హృదయము న్యాయపరుచుకుంటానన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఇందా చదివిందే. ఎందుకు తెలుసా? ఇప్పుడు చదవండి 21. ప్రియులారా, మన హృదయము మన యందు దోష ఆరోపణ చెయ్యని ఎడలా దేవుని ఎదుట ధైర్యముగా వస్తామంట. మన హృదయం కానీ దోష ఆరోపణ చెయ్యకపోతే, దోష ఆరోపణ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఓకేనా? ఎక్కడైతే వచ్చేస్తాం, ఎందుకంటే ఇదంతా మనుషుల మీటింగే. అంతనే కదంటారు. ఇదంతా ఎవరికి కనపడేది? మనుషుల మీటింగే కదా. దేవుడికి కావాల్సింది ఏది? హృదయాలు కావాలి ఆయనకి. అవునా కదంటారా? దేవుడికి కావాల్సింది ఏంటంటే హృదయాలు దేవుని భయం ఉండాలి. హృదయ సంబంధమైన భక్తి దేవునికి ఇష్టం. మనుషులు కనపడాలని చేసే భక్తి ఎప్పుడు దేవునికి ఇష్టమైంది కాదు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడైనా? మన హృదయము మన మీద దోష ఆరోపణ చెయ్యని ఎడల ధైర్యంగా వెళ్తాం. ఒకవేళ దోష ఆరోపణ చేస్తే వెళ్ళగలవా? చెప్పండి. ఇక్కడ కాబట్టి డోర్లు తీసేసుకుని వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్తావా? అక్కడికి వెళ్ళి హక్కు అయితే ఉండదు. ఎలాగయ్యా అంటే మన హృదయాన్ని సమ్మతపరుచుకోవాలి. ముందు మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? అదే. ఇప్పుడు అదే యోబు గారు మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువగా గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక హృదయం ఏం చేయలేతుంది? నిందించదు. ఎందుకని? అదనమాట. ఇక్కడ ఆల్రెడీ హృదయంతో ఎలాగున్నాడు? యథార్థంగా ఉన్నాడు యోబు. అందుకే నిందించదు కనుకే దేవుడు యోబు లాంటి వాడిని ఎవరిని చూసావా అన్నాడు. అంటే యోబు యొక్క హృదయం దేవునికి ఎలాగుంది? యథార్థంగా ఉంది. అది మరి ఎంతోమంది ఉన్నారు కదా, మరి అంత వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు? అర్థం చేసుకోండి. అదే మనం ఎంత మళ్ళీ చెప్తున్నాం, సంఖ్య గొప్పది కాదు, ఇక్కడ నాణ్యత గొప్పది. సంఖ్య ఉంది వద్దన్న ఉంటాం, కానీ దేవుడికి కావాల్సింది ఏంటి? క్వాలిటీ కావాలి. ఇప్పుడు ఆ యథార్థమైన హృదయం కలిగి ఉంటేనే అక్కడికి వెళ్తాం. ఒకవేళ హృదయంలో పోయి పక్కనకి వస్తున్నాం అనుకోండి, ఇక్కడ రాగలం, చేయగలం. ఓకేనా? అది కొంతకాలం. దేవునికి ఇష్టమైన భక్తి అయితే కాదు. రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది యోబు గారిలో ఉన్న కమిట్మెంట్, దేవునితో తనకున్న ఒప్పందం అంత గొప్పగా చేస్తున్నాడు ఆయన. ఎవరో? యోబు గారు. ఇప్పుడు యోబు గ్రంథం ఒక్కసారి కొన్ని విషయాలు చూద్దాం. తీసరా?
రైట్. 19 వచ్చి 13 వచ్చి 13 19 13 త్వరగా త్వరగా. ఆయన నా సోదర జనము నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవారులు నాకు కేవలం అన్యులైరు, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశునై ఉన్నాడట. యజమాని ఎలా కనపడ్డాడంట? ఈ పనుడి కింద కనపడ్డాడంట వాళ్ళకి. నేను నా పనివారిని పిలవగా వాడేమి పలకకుండా ఉన్నాడు. కర్మ. జీతం ఇచ్చేది ఈయన, పోషించేది ఈయన. ఇప్పుడు పనుని పిలిస్తే ఎలా ఉన్నాడంట అంటే యోబు అంత దిగజారిపోయాడు. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. సరే చూడండి కిందకు. నా ఊపిరి ఆ తర్వాత నేను వాడిని బతిమాలవలసి వచ్చిందంట. ఎవరినా? యజమానుడు పనుడిని ఏం చేసుకోవాల్సి వస్తుందంట? స్థితి ఎంత బాధాకరమైందండి అది. మనం గ్రంథం చదివేస్తున్నాం కానీ ఆయన లోపలికి వెళితే ఎలాగుంటుందో, బాధలు ఎలాగుంటే చెప్పుకున్నాడు ఆయన బాధలు చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే అంత బాధలు పడ్డా కూడా యుక్త మార్గాన్ని విడిచిపెట్టలేదు ఆయన. అది పనుడిని ఏం చేశాడంటే పిలిచినా కూడా. తర్వాత నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారుల వాసన. దాని అర్థం ఏంటంటే నా తోడ పుట్టినవారు అన్నారు. అంటే యోబు గారికి ఎవరున్నారు? ఉన్నారు. వాళ్ళు వస్తారు, కంగారు పడుకున్నారు. ఇప్పుడు రాలేదు వాళ్ళు వస్తారు. రారా ఇంకో మాట చూపిస్తాను. యోబు గ్రంథం 30 అధ్యాయము మొదటి వచ్చు. 30 అధ్యాయం మొదటి వచ్చు త్వరగా. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను. పాయింట్ అర్థమైందా? అంటే యోబు గారి కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు యోబు గారిని ఏం చేస్తున్నారో ఈ స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు. తక్కువ వయసు ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారో ఎగతాళి చేస్తున్నారు. ఒక్కసారి చూడండి అక్కడే 8వ వచనం. వారు మోటి వారికి పేరు ప్రతిష్టతలు లేని వారికి పుట్టినవారు. చూడండి, వారు దేశంలో నుండి తరమబడిన వారు, అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదాల పాటలు పాడుతున్నారంట. ఆ దేశంలో నుంచి వాళ్ళు తరివేరంట. అంటే అర్థం చేసుకోండి, ఆ తరివేరంటే క్యారెక్టర్లు ఏంటో. అలాంటి వాళ్ళు వచ్చి యోబు గారిని ఎగతాళి చేస్తే ఏం చేస్తారంటే పాటలు పాడుతున్నారట. అదే కదా మాటలు. తర్వాత చూడండి, అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పాదముగా ఉన్నాను. తర్వాత వారు నన్ను అసహించుకుందురు, నా యొద్ద నుండి దూరముగా పోగుదురు, నన్ను చూచినప్పుడు. ఎలాంటి జీవితం చెప్పండి. అసలు ఆడెవడో యోబు గారి యొక్క స్థాయి ఏంటి? ఆడొచ్చి ఈయన మీద పాటల ఎగతాల వచ్చేవి ఎత్తడంట. ఇవన్నీ భరించాడు ఈయన. ఎవరో ఇన్ని భరించాడంట. ఓకేనా? ఇన్ని భరించాడు. బంధువులు కూడా ఏమై ఉన్నాడో అసహ్యం ఉన్నాడు. కనుక ఇంకో మాట చూపిస్తాను చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం. 16వ అధ్యాయము 2వ వచనం త్వరగా. ఇట్టి మాటలు అనేకలు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు. మీరు నన్ను బాధ పెట్టడానికి వచ్చారు తప్ప ఆదరించడానికే రాలేదు. తర్వాత ఈ పాయింట్ అర్థమైందండి. వీళ్ళందరూ ఎవరైనా తీర్చేసాడైనా 13:4 దేవునితోనే వాదింపకూర్చు. 4 మీరైతే అబద్ధములు కల్పించువారు. అండర్లైన్ చేసుకోండి. ఎలాంటి వారంటే వీళ్ళు అబద్ధములు కల్పించువారు. చూపిస్తాను మీకు. మీరందరూ పనికి మాలిన వైద్యులు. ఓకేనా? ఒక మనిషిని మాట ద్వారా ఏం చేయొచ్చు తెలుసా? మానసికంగా బాగు చేయొచ్చు. అవునా కదంటారా? ఒక మనిషిని మాటతో ఏం చేయొచ్చు? ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. కానీ మాటలతో ఏం చేయొచ్చు? చంపేయచ్చు. ఇప్పుడు స్నేహితులు ఎలాగున్నారంట? పనికి మాలిన వైద్యులు. దాని అర్థం ఏంటి? అవసరమైతే చంపేస్తున్నారు. ఓకేనా? తర్వాత యోబు గారు ఏమన్నాడు చూడండి. అది మీరు కేవలం మౌనంగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడదు. ఓకేనా అమ్మా? వీళ్ళు ఏం చేస్తున్నారో, అబద్ధాలు ఏం చేస్తున్నారో కల్పిస్తున్నారు.
అబద్ధాలు ఏం చేస్తున్నారు? రైట్. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, ఒక మాట చూపిస్తాను చూడండి. ఒకసారి యోబు గ్రంథం 22 అధ్యాయం దగ్గరికి రండి. 22 అధ్యాయం మొదటి వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అంటే స్నేహితుడే కదా. 7 ఒకసారి ఇక్కడి నుంచి మీరు చదువుకోండి, 6 వచనం నుంచి చదువుకోండి. లేదు, తర్వాత ఏమి ఇయ్యకయే నీ సహోదరి అంతా నీవు తాకట్టు పుచ్చుకున్నావు, వస్త్రహీనులు బట్టలు తీసేసుకున్నావు, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వక ఉన్నావు, ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోయావు, బహుబలము గల మనుషునికి భూమిని ప్రాప్తించును. ఓకేనా. తర్వాత 9 విధవరాండ్రను ఒట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారిని చేతులతో విరగగొట్టితి, కావులనే బోడులు నిన్ను చుట్టుకున్నాయి. ఎవరిని అంటున్నారు ఈ మాట? యోబుని. ఎవరంటున్నారు ఇక్కడ? ఎలిఫాసు. దాని అర్థం ఏంటంటే, ఇలా బాధ పెట్టావురా, ఈ బాధల వల్ల నీకు ఏం పెట్టాడు దేవుడు? బోనులు పెట్టాడు. అర్థమైందన్నమాట. ఇందాకేమన్నా అబద్ధములు కల్పిస్తున్నారు అన్నాను కదా. ఎవరి మీద? యోబు మీద. ఇప్పుడు ఇదంతా నిజమా అమ్మ? ఇదంతా నిజమా? అబద్ధం. ఓకేనా. 29 అధ్యాయం దగ్గర రండి. ఇప్పుడు మొదటి వచ్చిన యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లను, పూర్వకాలము ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో నేను. అంటే ఒకప్పుడు ఉన్న స్థితిలో ఇప్పుడు ఉంటే ఎంత బాగున్నాడు. పాపం ఏం చేసుకున్నాడు ఆయన? చూద్దాం ఒకసారి ఆయన పూర్వకాలం ఉన్న పరిస్థితిని చూడండి త్వరగా. ఒక్కసారి 5వ వచనం, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. అంటే మొదటి కాలంలో ఎలా ఉన్నాడు ఆయన? చుట్టూ తమ పిల్లలు ఉన్నారు. ఎంత ఆనందం అది. బిడ్డలున్న కాలంలో జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నా పిల్లలు నా చుట్టూ. ఎంత ధైర్యం అది, పిల్లలు చుట్టూ ఉన్నారంటే. అది చెప్పాడు. రైట్. తర్వాత చూడారు, నేను పెట్టిన అడిగల్ల నేతిలో పడిను. రైట్. 7వ వచనం, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాసవీధులు నా పేట సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కున్నారట. ఒకప్పుడు స్థాయి అది. యవనస్తులు యోబు గారిని చూసి దాక్కున్నారంట. ఎందుకని? భయం. యోబు గారు అంటే భయం, గౌరవం. ఓకేనా. ఆ తర్వాత ముసలివారు కూడా ఏమయ్యారంట? అది ఆయన స్థాయి, అది ఆయన నీతి, అది ఆయన యథార్థత. కిందడినప్పుడు అందరూ ఎత్తారండి రాళ్ళు. ఓకేనా. ఒకప్పుడు స్థితి ఏంటి అది చూడాలి. ఇక్కడ ఇంకో మాట ఉంది చూడండి. తర్వాత అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి, ప్రధానులు మాటలాడక ఊరుకునిరి. తర్వాత వారి నాలుక వారి అంగిలి. అంటే ఇతనే మాట్లాడేవాడు, ఇతనే కార్యాలు చేసేవాడు, ఇంకెవడం అవకాశం లేదు. ఎందుకంటే యోబు అంత గొప్పవాడు. ఆ తర్వాత చూడండి 12, యాలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారికి సహాయం లేని వారికి నేను విడిపించాను అన్నాడు. ఇందాక ఎలిఫాస్ గారు ఏమన్నారండి? వాళ్ళ దగ్గర బట్టలు తెచ్చేసుకున్నాం, తండ్రి లేని వారి దగ్గర నువ్వు అవన్నీ లాగేసుకున్నావు. అబద్ధాలు కల్పించారా లేదా? చెప్పండి బాబు. అంతేనా? అసలు పూర్వకాలంలో యోబు ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు కదా. ఇదిగో చెప్తున్నాడు, నా ఒకప్పుడు స్థితి ఇదిరా. ఏమంటాడో? తండ్రి లేని వారిని సహాయం లేని వారిని విడిపించుతని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని దీవెన నా మీదకు వచ్చును, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. అర్థమైందండి? విధవరాండ్ర హృదయాన్ని ఏం చేశాడు ఆయన అంటే? దాని అర్థం ఏంటి? బాధ పెట్టాడా, సంతోషపెట్టాడా? మరి అది ఒక తర్వాత చూడండి 15, గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. పాయింట్ అర్థమైందండి? ఇవన్నీ ఏంటో చెప్పండి. ఇవన్నీ ఏంటి చెప్పండి. ఒకప్పుడు ఈయన ఎలాగున్నాడో, మరి ఇప్పుడు ఈయన ఎప్పుడైతే పడిపోతే ఏం చేస్తున్నారో అది నేను అంటుంటా. పాయింట్ అర్థమైంది మీకు? ఏదైనా ఇప్పుడు చెప్పిన పాట ఒక్కసారి మళ్ళా చెప్తున్నాను నేను. యోబు గారి పక్షాన దేవుడు ఉన్నాడా లేదా? అంత సర్వం కోల్పోయిన ఆయన పక్షాన ఉన్నది ఎవరయ్యా అంటే దేవుడు. అది మనల్ని ధైర్యపరిచే పాఠం అది. ఇప్పుడు ఈ లిష్టానుసారంగా మాట్లాడేరా ఎవరో ఒక్క మాట మీకు చూద్దాం. మనం ఒక మాట చూద్దాం. పంతొమ్మిది అధ్యాయము
28వ వచనం చదవండి. 19వ అధ్యాయము అండర్లైన్ చేసి చదవండి. 19వ అధ్యాయము, ఓకేనా? జరిగిన దాని కారణము నాలోనే ఉన్నది అనుకుని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచని ఎడల. అంటే అర్థమైంది మీకు ఏదన్నా? తప్పంత ఈడిలోనే ఉందే, వీడు తప్పు చేశాడు కనుక ఈయన్ని ఎలా తరవాలని మీరు అనుకుంటున్నారా అని చెప్తున్నాడు యోబు గారు తన స్నేహితులతో. అర్థమైంది మీకు? ఒకసారి మళ్ళీ జరిగిన దాన్ని కారణము నాలో ఉందే. యోబు గారు ఇప్పుడు నష్టపోయాడు కదా, ఇంతకు తప్పంతా ఎవరిలో ఉంది? తప్పంతా ఎవరిలో ఉంది? యోబులోనే ఉందని అనుకుంటున్నారు స్నేహితులు. అందుకే కదా మీకు చూపించాను అని అనుకుని మీరు మేము వాణిని ఎట్లు తరుముదవా అని తలంచని ఎడల. అండర్లైన్ చేసుకోండి. మీరు ఖడ్గమునకు భయపడుడి. అర్థమైంది మీకు? ఎవరికి భయపడాలి? నాకు భయపడక్కర్లా. ఎవరికి భయపడమన్నాడు ఆయన? ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు. అండర్లైన్ చేసుకోండి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. వెలిగిందా? అర్థమైంది? ఏదైనా వచ్చు? నన్ను తరివేస్తున్నారేమో అని మీరు అనుకుంటున్నారా? పైన ఒకడు ఉన్నాడో, ఎవరో పైన ఆయన చెప్తున్నాడు 29, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమించబడ్డదని చెప్పాడంట. ఎవరో యోబు స్నేహితులకి. ఇప్పుడు 42వ అధ్యాయము 42వ అధ్యాయము 7వ వచనం. 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలిఫజుతో ఇలాగూ సెలవిచ్చాడు. ఇప్పుడు చూడండి, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుక. అర్థమైంది మీకు ఏదన్నా? యుక్తమైనది మీరు పలుకలేదు. ఏం పలికారు? అది ఎవరైనా ఏదన్నా, ఏ పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకున్నా ఆదరించడానికి చెప్పాలి, లేదా దేవుడు చూసుకుంటాడని చెప్పాలి తప్ప సమయం దొరికింది కదా అని, ఓకేనా, మన కోపతాపాలు చూపించటానికే మన ఇష్టానుసరమైన మాటలు మాట్లాడితే దేవునికి లెక్క చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీద ఉంది? తర్వాత మాట, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుక లేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. అర్థమైందా మీకు ఏదన్నా? అమ్మా అర్థమైందా? యుక్తమైనది పలకలేదు. ఎవరో స్నేహితుడు. యుక్తంగా పలికాడు. ఎవరో యోబు. ఇప్పుడు అంత నష్టపోయాడు. ఎవరో యోబు. నష్టపోయిన దేవుడు ఏం చేశాడు? మరలా ఆశీర్వదించి రెట్టింపించాడా లేదా? అంటే యుక్తంగా సరిగ్గా మాట్లాడితేనే నీకు ఆశీర్వాదం. ఓకేనా? అలా కాదు, మనం పర్లేదు కదా అని మొదలెట్టామనుకోండి, మనం పర్లేదు కదా అని మాట్లాడేదని మాట్లాడామనుకోండి, దేవుడు కోపం వారి మీద ఉంటుందట. మీకు ఇంకో మాట తెలుసా? అసలు వీళ్ళు రాకుండా ఉన్నా బాగుంది, అంతే కదా మరి దాని అర్థం. అవన్నీ కోల్పోయి అలాగా ఉన్నాడు, దేవుని స్తుతించటం అయినా మానలేదు. కానీ వచ్చారు, మొదలెట్టారు. ఇప్పుడు ఎవరు కోపం తెచ్చుకున్నారు? అర్థమైందండి? ఇప్పుడు ఏమన్నాడు అంటే, యోబు మీ పక్షాన ప్రార్థన చేస్తే వింటాండ్రా అన్నాడు ఆయన. చూసారు కనుక ఏమైందో? మరి ఒకప్పుడు ఏం చేశారు? దొరికిందే కదా అని ఏం చేశారు? నీ పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఇది, నువ్వు ఎలా నష్టపోవడానికి కారణం ఇది, నీ పాపాల వల్ల ఎలా చచ్చిపోయావు, నువ్వు వాళ్ళది ఎలా లాగేసుకున్నావు, వీళ్ళు ఎలా చేస్తావని మొదలెట్టాడు. ఆ క్యారెక్టర్లో ఒకటి ఉంది కదా, ముందు క్యారెక్టర్ ఉంది కదండి. ఆ క్యారెక్టర్ ఏంటన్నది చూడలేదు వీళ్ళు. మొదలెట్టేశారు. మొదలెట్టేస్తే ఏం చేశారు? పలికేశారు. ఇప్పుడు దేవుడు కోపం వచ్చిందా? అప్పుడు మళ్ళీ యోబు గారు వారి పక్షాన్ని ఏం చేశారు? ప్రార్థన చేశారు. అప్పుడు విన్నాడంట. ఎవరో
దేవుడు. ఇప్పుడు 11వ వచనం చూడండి. అది 10వ వచనం చూడండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి, మీకు విచిత్రం చెప్పనా, ఆ దేవుని కోపమాల మీద ఉంటాయి. ఈయన ప్రార్థన చేయమన్నాడు. ఈయన చెయ్యాలా మానేలా? చేయటం వల్ల నిజంగా ఆ టైంలో ఎవడు చేయడు. ఎందుకంటే ఆయన అన్నారు కదా, నేను చేయడం ఏంటి అని అనుకోవాలి. ఇప్పుడు చేయటం వల్ల ఈయనకి ఏమైందో తెలుసా? క్షేమస్థితి వచ్చిందంట. అందుకే శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయన. మనం బాగుండాలంటే వాళ్ళు ఎన్ని అనుకుంటారో అనుకోనివ్వండి, పైన ఏమనుకున్నాడో ఆయన భయపడండి. ఏమంతేనా? భార్య అందే, ఇంకా నువ్వు యథార్థత, మనకి ఎవరిని ఒప్పించగలమండి మన జీవితాల్లో? అడిగింది ఇవ్వకపోతే పిల్లలకి చెడ్డోళ్ళవే, ఓకేనా? చెప్పింది చేయకపోతే ఇంట్లో కూడా ఎలా ఉన్నావు, అందరు చెడ్డ, స్నేహితులకి అందరూ. ఏంటంటే అలా అన్నది చెయ్యకపోతే తేడా వచ్చేస్తాయి కనుక. అంటే అది ఎక్కడ మొత్తం ప్రపంచం అంతా అదే ఉందని కూడా. కానీ నేననేది ఏంటంటే, ఎవరేమనుకున్నా మనం ఎవరి దృష్టిలో న్యాయంగా కనపడాలి అంతే. వేసుకున్నామండి, ఎన్ని రాళ్ళు వేసుకుంటారో వేసుకున్నామండి, ఎన్ని పరిస్థితులు చేసుకుంటారో చేసుకోమనండి. కానీ యోబు మొదటి స్థితి ఏంటో దేవుడికి తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ మధ్యలో పడిపోవడంతో వీళ్ళ హద్దులు దాటి మాట్లాడారు. హద్దులు దాటి మాట్లాడితే దేవుని కోపం వీరి మీదకి వచ్చింది. యోబు ఏం చేయడు తెలివైనోడు, యారా నన్ను ఇంత బాధలు పెట్టారా, నన్ను ఇంత అవమానపరిచారా, నేను చేయలేని దానికి ఇన్ని చేశారా అని ఆయన కానీ ప్రార్థన చేయలేదనుకోండి, యోబు గురించి చెప్పుకోక్కర్లేదు. కానీ ఆయనలో ఉందే యథార్థత, ఏది ఆ జాలి, తండ్రి లేని వారికి నేను తండ్రిని, ఆ బాధ ఆయన తెలుసు. అవునా? కనుక ఆ కోపం వచ్చి వీళ్ళు నష్టపోకూడదు అనుకుని ఏం చేశాడు? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మరలా క్షేమస్థితిని, అది సీక్రెట్. మన ప్రార్థన చేస్తే మనకు మేలండి. ప్రార్థన దూరం అవుతే దేవుడు వాళ్ళకి కడుతాడు. ఎవరైనా సరే. ఇప్పుడు ఇంకో పాయింట్ చూడండి, ఇప్పుడు బాగుంటుంది. మరి యోబులకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి. కనపడితే కనపడుతుంది, మనసుతో చూస్తే అన్నీ కనపడుతుంది. మనసుతో చూస్తే రెట్టింపు ఆశీర్వాదం ఏంటో కనపడుతుంది. మనసుతో చూస్తే, మనసుతో చూడాలండి, మాటతో కాదు, ఓకేనా? ఎప్పుడు చెప్తున్నాను, ఒక శోధన వచ్చిందంటే నీకు రెట్టింపు ఆశీర్వాదం రావడానికే అది ఆ సమస్య, శ్రమ. మన జీవితాలు ఏదైనా ఒక సమస్య వచ్చి ఏటి పరిస్థితులు అన్నాం, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇంకా గొప్ప మేలు ఇవ్వబోతున్నాడు. నేను మళ్ళా చెప్తున్నాను, మన జీవితాల్లో మనం ఒకవేళ మనుషులు తక్కువగా చూస్తే దేవుడు నిన్ను ఎక్కువగా చూస్తాడు. అన్నగారులు యోసేపుని ఎలా చూశాడు? తక్కువగా చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను చూసాడు ఆయన. నువ్వు ఆయన వైపు చూడు, వీళ్ళ వైపు చూడకు. పెడితే పెళ్ళి, లేకపోతే పిండ ప్రదానం చేసేస్తారు. అంటే మీటింగ్ కూడా రారు అందుకుని. అర్థమైందా? మన ఆత్మ కూడా శాంతించడం, అది నేను అంటట. కనుక ఇది వాస్తవం ఏంటయ్యా అంటే అదే చెప్తున్నాను. మనల్ని ఎంత తక్కువ చూస్తారో నువ్వు దేవుని అంతగా చూడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో, ఆడు తక్కువ చూశాడు కదా, నేనేం చేయడు? తక్కువ చూడటం, అది నేను అంటుంటా. అప్పుడు నేను ఎక్కువగా చూసేది ఆయన, ఎక్కువగా పెట్టేది ఆయన. ఇంకేం కావాలండి? ఇదిగో రెట్టింపు కొట్టేహడినా ఎవరో, ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు దీన్ని అనుసరిస్తే మనకు కూడా అదేనా? దీన్ని అనుసరిస్తే దీనివల్ల మనకు కూడా ఉన్నాయా లేవా? మరి అందుకే యాకోబు పత్రికలో మళ్ళీ యోబు గారి గురించి విన్నారా అని మాట్లాడడానికి కారణం అదే. రైట్. రెండో మాట అక్కడ చూడండి, 11వ వచనం బాగుంటుంది. ఇప్పుడు అప్పుడు ఇందాక తోడబుట్టిన వారు అన్నానే వచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేశారు? దూరంగా ఉన్నారు కదా, అసహించుకున్నారు కదా, మర్చిపోరా? యోబు అన్నాడు కదండి, నా పనుడిని పిలుచుకోవాల్సి వస్తుందని అన్నాడు కదా. నా సోదర జనమే దూరంగా ఉన్నారు అన్నాడా లేదా? నా తోబుట్టులు కూడా ఎలా ఉన్నారు? ఒక బాబు మళ్ళా చెప్తాను, నీ దగ్గర ఉంటేనే అంతే, నీ దగ్గర లేదనుకో. అర్థమైందా మీకు? ఉంటేనే ఈ బంధాలు, లేదా మళ్ళీ మామూలుగా ఉంటుంది. అది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు నువ్వు ఇవ్వకపోయినా నీ మనసు ఇస్తే చాలు. దేవుని దగ్గర ఉన్న గుణం అదండి. అందుకే మహాభక్తుడు ఏమన్నాడంటే, ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఏది వద్దు అన్నాడంతే. దేవుడు ఉంటే చాలండి. మోసం చేసే మనుషులు మనతో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అంతేనా? నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు ఉండాలి నీతో? అంతే.
ఆ దేవునితో ఉండు. నా మాటలు వినంటారా బాబు, మీకు నెమ్మది. అది నాకు ఇదేదా నేను చెప్తున్నా, నా బాధలలో నెమ్మదినిచ్చేది ఏదన్నా ఉందంటే వాక్యం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి అక్కడ, అతని అక్క చెల్లెండ్రులందరూ అంతకుముందు అతనికి పరిచయం లేని వారుడు వచ్చి, నువ్వు బాగుంటే అందరూ వచ్చేస్తారు, నువ్వు బాగున్నావు అందరూ చుట్టాలైపోతారు. కానీ కష్టకాలంలో మాత్రం నా జీవితంలో ఎన్నో చూశాను, నా జీవితంలో కూడా ఎన్నో చూశాను చెప్తున్నాను నేను. ఓకేనా? అందుకే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, వాక్యానుసారమైన వారే నా వారని ప్రభు చెప్పాడండి. అందరం మనవారు కాదు. వాక్యం ఎరువులోడు తెలుస్తుంది ఆ వాక్య నీతి ఏంటో. ఓకేనా? వాక్యంతో ఉన్నవాడు తెలుస్తుంది వాక్య నీతి ఏంటో, లోకంతో ఉన్నవాడు తెలుసు లోకనీతి ఏంటో. కానీ దేవుడు ఏమన్నాడో లోకంతో స్నేహము. మరి ఆ ఇస్కరియోతు యోధ దేంతో స్నేహం చేశాడు? అందుకే నష్టపోయాడు. ఓకేనా? మనం అలా చేయదు, ప్రభుతో చేద్దాం. ప్రభు ఉంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు. ఈ తెంగరోడు ఇస్కరియోతు ఏం చేశాడంటే అదుంటే చాలు అనుకుని అమ్మేయడానికి దారి చూసుకున్నాడు. అది జీవితకాలం అంతా అదే కదా. కానీ మిగిలిన వారు ఏం చేశారు? అసలైన సర్వసంపదలో 30 వెండి నాణ్యాలు కదరా బాబు, అంతకంటే ఎక్కువ ఉంది ఈ దగ్గర. ఎవరి దగ్గర? అది అందుకు ఆయన నమ్ముకుని నిన్నుండి ఎక్కడికి వెళ్తావయ్యా, నువ్వు నిత్య జీవ మాటలు చెప్పేవాడు. అసలు నిత్యత్వం తీసుకెళ్ళి నువ్వు నిన్ను ఎలా వదిలేసుకుంటావు? అది ఆళ్ళ మనసు. మరి ఇస్కరియోతు యోధ మనసు లాభ మనసు. అలాగ ఉన్నవాడు ఎప్పుడూ ఉండడండి. మనం కూడా ప్రభు దగ్గర వచ్చి ఏదన్నా భౌతికమైన లాభాల గురించి ఆలోచించకండి. ఆత్మ సంబంధమైన దాంట్లోకి వెళితే అప్పుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత వస్తాయి. ఓకేనా? తర్వాత మాట అక్కడ చూడండి, అతని పరిచయం వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతనికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు. ఒకప్పుడే ఎవడో రాలా, ఆ తర్వాత కార్చేస్తున్నారంట. ఏది? కన్నీళ్ళు. చూసారే అంత విచిత్రం ఉందో లోకం. తర్వాత మాట చదవండి, ఒక్కొక్కరు ఇది ఇవిగాక ఒక్కొక్కడు ఒక వరహాలు, ఒక్కొక్కడు ఒక బంగారం ఉంగరాలు తెచ్చి పెట్టారంట. అప్పుడు కనీసం పుండుకి మందు రాసినోడు లేడు, కనీసం మంచిలు ఇచ్చినోడు కూడా లేడు. ఎప్పుడైతే బాగున్నాడో అందరూ చుట్టాలే, మళ్ళీ బంగారం తెచ్చి ఇచ్చారంట. ఇది లోకం తీరు, ఇది లోకం తీరు. జాగ్రత్త. ఓకేనా? అవునా కదంటారా? రైట్. ఇప్పుడు యోబు గారు ఎలా మాట్లాడాడు? యోబు గారు ఎలా మాట్లాడాడు? యుక్తముగా మాట్లాడాడు. యోబు గారు ఎలా మాట్లాడాడు? మనం కూడా ఎలా మాట్లాడాలి? యుక్తంగా మాట్లాడాలి. మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 15:22 త్వరగా. సామెతల గ్రంథం 15:22. చూడండి, నీతిమంతుని మనసు, నీతిమంతుని మనసు ఎలాంటి దానికి యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తుందంట? నీతిమంతుని మనసు అయితేనే యుక్తంగా మాట్లాడుతుందంట. ఇప్పుడు యోబు గారు ఎవరో, అందుకే యుక్తంగా మాట్లాడాడు. ఇప్పుడు దానివల్ల మాట్లాడిన మాట వల్లనే అతనికి మేలు జరిగింది. చెప్పండి అమ్మా. మీకు ఇంకో మాట చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. కాదండి, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడదు. 267 పేజీ. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ ఎలా కనపడ్డదంట? ఇంతకీ ఎవరో హుషై. ఓకేనా? ఇతడు ఒక మాట గమనించాలి. హుషై దావీదు స్నేహితుడు. ఇప్పుడు అహీతోపెలు ఏం చేస్తున్నాడయ్యా అంటే దావీదుని ఎలా చంపాలని చూస్తున్నాడు. అహీతోపెలు 17 అధ్యాయం పైనుంచి చదివితే దావీదుని ఏం చేయాలని చూస్తున్నాడో మొదటి వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రమే అతను చేసి జనులందరూ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక
నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి కొట్టుకుంది అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడట. అహీతోపెలు ఎవరితో చెప్తున్నాడో విచిత్రం చెప్పడం, కొడుకు దగ్గర చెప్తున్నాడు తండ్రిని ఎలా చంపాలని. అలాంటి రోజులు. ఇప్పుడు అది తర్వాత ఏం చేశాడయ్యా అంటే పాయింట్ అర్థం, ఈ బోధ అబ్షాలోముకు ఇశ్రాయేలు పెద్దలందరికీ ఎలాగుంది, కనబడ్డది, బాగుంది. మొత్తం మీద దావీదుని చంపేస్తే రాజు అబ్షాలోము అయిపోతాడు అన్నది బాగుంది, యుక్తంగా ఉంది అనిపించింది. కానీ అండర్లైన్ చేసుకోండి, హుషేను పంపాడు దేవుడు దావీదు దగ్గర. దావీదు ఎక్కడికి వచ్చాడు, అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. 6వ వచనం, అహీతోపెలు చెప్పిన ఆలోచన అతను తెలియజేశానంట. ఎవరికే, హుషేకి చెప్పారు. ఇప్పుడు ఆ హుషే ఏమన్నాడంటే, మీ నాన్న ఏం సామాన్యుడు కదరా బాబు, చాలా బలవంతుడు, ఒకవేళ బలహీనుడుగా ఉన్నాడని వెళ్ళాను ఊరుకోడు అతనికి శక్తివంతుడు అని. ఏం చేశాడయ్యా అంటే, ఇప్పుడు హుషే చెప్పిన యుక్తమైన మాట ప్రజలు నచ్చిందంట. 14 వచ్చింది, అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హుషే చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకున్నారు. ఇది నీతిమంతుని యొక్క ప్రత్యుత్తరం. నీతిమంతుని మనసు యుక్తంగా ప్రత్యుత్తరం చదివాం కదా. ఇప్పుడు హుషే ఏమన్నాడో, దావీదుని ఎలా తప్పించాలని చూస్తున్నాడు. అహీతోపెలు ఏం చేస్తున్నాడో, దావీదుని ఎలా చంపాలని చూస్తున్నాడు. కానీ దేవుని కృప దావీదు మీద ఉంది కనుక ఇప్పుడు ఇతను చెప్పిన మాట అందరికీ నచ్చేసిందంట. ఎవరికంటే ఇష్టంగా ఉంది ఇప్పుడు, అహీతోపెలు చెప్పిన దానికంటే హుషే చెప్పిన మాట మరి బాగుందని, యుక్తంగా ఉందని ఏం చేశారు, హుషే చెప్పినట్టుగా చేశారంట. దీని అర్థం ఏంటి, ఇందాక యోబు ఎలాగైతే యుక్తంగా మాట్లాడాడో ఇక్కడ హుషే కూడా ఏం చేశాడు, యుక్తంగా మాట్లాడి అక్కడ ప్రాణహాని జరగకుండా కాపాడాడు. అంతేనా కదంటారా? మనం కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. 13 నుంచి, అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని యుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, ఎవరు చెప్తున్నారు, హామాను చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు, తన భార్య స్నేహితులతో చెప్తున్నాడు. మొర్దెకై అలా కూర్చున్నంత సేపు నాకు అధికారం ఉన్నా కూడా నాకు సంతృప్తి లేదని చెప్తున్నాడు, బాధపడిపోతున్నాడు. తర్వాత మాట, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చెయ్యము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఊరికై ఒకటి సిద్ధము చేయించాడు. అంటే భార్య స్నేహితులు ఏమన్నారు, ఎందుకు వచ్చిందయ్యా, నీ చేతులు అధికారం ఉంది కదా, ఊరికయ్యోడు చేసేసి అతను ఏం చేయమన్నారు, చంపే పేడ వదిలిపోద్ది అని అన్నారట. అంతేనా? ఇప్పుడు ఆ మాట ఈయనకి ఎలాగుంది, బాగా చెప్పారు అనుకున్నాడంట. సామెతల గ్రంథం 20:4 వచ్చిన ఆఖరి మాట, సామెతల గ్రంథం 20:4 వచ్చిన, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఓకేనా? అహంకార దృష్టి హామానికి ఏముంది, గర్వ హృదయం. దేవునికి ఇష్టమైనది హృదయం, ఇది యథార్థ హృదయం, గర్వ హృదయం కాదు. తర్వాత ఆ భక్తిహీనుల క్షేమము అంటే దాని అర్థం ఏంటి, భక్తిహీనుడు ఏమనుకున్నాడు, హామాని చెప్పితే నేను క్షేమంగా ఉంటాను, అంతేనా? భక్తిహీనుల క్షేమము పాపయుక్తం. అంటే ఇప్పుడు అంటే మొర్దెకైని చంపాలన్న కోరిక ఏంటో చెప్పండి, పాపయుక్తం. పాపంతో ఆలోచించాడు ఆయన. ఎవరో హామాన్ కడకే ఆ ఉరికొయ్యి ఆడేది వేసుకున్నాడు, దాని మీద ఆడే చచ్చిపోయాడు. ఏమంతేనా? దేవుని తీర్పు అది. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు కదని ఏం చెయ్యాలి, నేను ఒక బాధ్యతమైన దాంట్లో ఉన్నాను, మీరు అలాంటి చెప్పకండి రా బాబు అని అనాలి. ఆ భార్య చెప్పింది, స్నేహితుడు చెప్పింది ఎలా ఉందంట అయ్యగారికి, నేను అనుకుంటాను
ఈ మహానుభావుని చంపింది ఎవరయ్యా అంటే భార్య స్నేహితులే. అర్థం కలదా? మరి అది ఆ మాటలు తీసుకునే కదండి వెళ్ళిపోయాడు అయ్యగారు. తర్వాత అదే ఉరికొయ్య మీద ఏమయ్యాడు? అది అంటే భార్య చెప్పిన ప్రతి మాట నమ్మకూడదు, స్నేహితులు చెప్పిన ప్రతి మాట నమ్మకూడదు. నువ్వు మాట్లాడేది యుక్తమైనదా కాదా ఆలోచించుకో. నువ్వు యుక్తంగా మాట్లాడితే దేవుడు క్షమిస్తాడు, మనుషులకు యుక్తంగా మాట్లాడావా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అది ఓకేనా? మీకు అర్థమైందా? అహితోపేలు కూడా ఏమన్నాడు? దావీదుని చంపడానికి ఏం చేశాడు? యుక్తంగా మాట్లాడాడు కదా. తర్వాత హుషై ఎలా మాట్లాడాడు? యుక్తంగా మాట్లాడు, ఆయనకంటే ఈయన బెటర్గా మాట్లాడాడు కదా. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అహితోపేలు ఏం చేశాడు? నా మాట జరగలేదు కనుక ఇంటికి వెళ్ళి ఉరిపెట్టి చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? పాపయుక్తములు, ఎదుటివాడిని పాడు చేయాలి, ఎదుటివాడిని చంపాలని ఆలోచన కనుక వాడికి వాడేమైపోయాడు. అది ఇప్పుడు నీతి మనుషుని యొక్క మనసు ఏమన్నాడు? ఇందాక చదివింది 21:4 అహంకార దృష్టి. అది కాదు, ఇందాక మాట చదువు. ఇది 15 అధ్యాయంలో, సామెతల గ్రంథం 15 అధ్యాయంలో ఒక మాట, నీతి మంతుని మనసు చదువు. నీతిమంతుని మనసు నీతిమంతుని మనసు యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చిందంట. ఇచ్చిందా లేదా? హుషై నీతిమంతుడే కదా, యుక్తంగా ప్రత్యుత్తరం ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఆ మేలు అతను పొందుకున్నాడు. అర్థమైందా? అలాగే మనం యోబు కూడా స్నేహితుల కోసం మంచిగా ప్రార్థన చేసాడా లేదా? కానీ చెడ్డగా మాట్లాడుకున్నారు, పాపాన్ని మూట కట్టుకున్నారు. కనుక మన పాపాలు మన మీద భారం అనుకుంటే ఆ అనవసరమైన మాటలు మాట్లాడే ఆ పాప భారాల్లో కూడా మన మీద వేసుకోకూడదు. అవునంటారు కదంటారా? కనుక మన జీవితాలు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. కానీ దేవుడు చూస్తున్నాడు, అందుకే యోబుని చూపించాడు. యోబుని ఆ కాలంలో కాదు, అపవాదిగా కాదు, మనకు కూడా చూపించాడు. యోబు లాంటి వాడు ఎవడైనా ఉన్నాడని మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు యోబు వలె ఓకేనా, ఆస్తి కోల్పోయినా, బిడ్డలు కోల్పోయినా, శరీరం కోల్పోయినా, చివరికి భార్య ద్వేషించిన, ఒంటరై ఉండి కూడా నేను పట్టుకున్న యథార్థతను మాత్రం చచ్చేంత వరకు వదలని చెప్పాడు. అది భక్తి. అంతేనా? భక్తిహీనత ఏంటి తెలుసా? మధ్యలో వెళ్ళిపోతావే, అది భక్తిహీనత. భక్తుడు ఎవరు తెలుసు? యెహోవా ఊరకే భక్తులు కలిగి ఉన్నాడా అన్న మాట వాడాడు కదా యోబు గారు. ఊరకే భక్తి కలిగి ఉన్నాడా అన్నాడా? అంటే భక్తుడే కదా. భక్తుడు అనేవాడు ఏంటి తెలుసా? చచ్చేంత వరకు ఆయనతో ఉంటాడు, ఆయనలోనే చావాలి. అది భక్తి. ఓకేనా? కనుక మన జీవితాల్లో ఒకసారి దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్షలో మనం కూడా ఒకసారి ఏమవుతాం? అప్ అండ్ డౌన్ అవుతాం. అలా పడిపోయినప్పుడు ఎవరు ఏ రాళ్ళు వేస్తారో వేసుకోమనండి, ఎవరు ఎన్ని వేసుకుంటారో వేసుకోమనండి. ఎన్ని వేసుకున్న పైన ఒక ఆయన చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు, వస్తాడు. ఇప్పుడు ఇవన్నీ వేసారు, ఆయన ఏదైనా నష్టపోయాడా? ఏమయ్యాడు? రెట్టింపు. అప్పుడు చెహిరందరూ కూడా. మరి వేసిన పరిస్థితి ఏంటి? దేవుడు కోపం వారి మీదకే వచ్చింది. మళ్ళీ దేవుడు అంతకంటే ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాట ద్వారా ఏంటయ్యా అంటే మనమే వింటున్నాం, మనం ఏం చేస్తున్నాం. అందుకే మన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అనాలోచనగా మాట్లాడకూడదు. అలాగే దేవుడు ఇక్కడే కాదు, అంతటా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు యోబు స్నేహితులు మాట్లాడిన దేవుని సన్నిధిలో కాదు, బయట మాట్లాడిన ప్రతి మాట కూడా ఏమైంది? లెక్కలోకి వచ్చింది. అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు వ్యర్థమైన ప్రతి మాట కూడా ఏమవుతాడు? లెక్క చెప్పాలి. కనుక ఆయనకు భయపడదాం. మన హృదయాలని ఉండగా తప్పుంటే సరి చేసుకుని సమ్మతిపరుచుకుందాం. ఆయన ఎదుట ధైర్యంగా వెళ్ళగలడానికి దేవుని కృప మనందరికీ ఉండాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ అందరూ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.